మొదటి దినవృత్తాంతంలో 5వ అధ్యాయం 2వ వచనంలో యోధ తన సహోదరుల కంటే హెచ్చిన వాడే ఆయనను ప్రముఖుడు అతనిలో నుండి బయలువెడలేనని చెప్పి అక్కడ రాయబడింది. యోధ యాకోబును కలిగిన సంతానంలో 4వ వాడు అయినప్పటికీ కూడా తన సహోదరులందరికంటే గొప్పగా హెచ్చింపబడటానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు యోధా గోత్రంలో జన్మించడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఆదికాండము 44వ అధ్యాయం 33వ వచనం చూస్తే యోసేపు విషయంలో యోధా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, తన సహోదరునికి ప్రతిగా నన్ను దాసునిగా ఉంచుకుని నా సహోదరుడంటే యోసేపును స్వతంత్రునిగా పోనీయమని చెప్పి తన్ను తాను దాసునిగా అప్పగించుకోవడానికి యోధా ఇష్టపడ్డాడు. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా దాసుని స్వరూపం ధరించుకుని మనందరి యొక్క పాపముల నిమిత్తము మనకు ప్రతిగా విమోచన క్రయధనముగా ప్రాణం పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. యోధాలో ఉన్నటువంటి యొక్క శ్రేష్టమైన లక్షణమే అతడు అతని తర్వాత అతని వంశము గొప్పవారిగా